కృప కూడా అంటే ఏ రోజుకు కావాలి నాలో నీ ఉండగా అనే క్యాసెట్ ప్రభుకి ప్రతిష్ఠిస్తున్నాను. చప్పుడు పట్టింది. ఈ గొర్రెలన్నిటిని నువ్వు మేపుకో. చేపలు పట్టే చలవే కాదు, మనుషులు పట్టే చలవు. గొర్రెలు కాసుకునే గొర్రెలు కాపులు కాదు. జనములను ఏదైనా ఈరోజు దేవుని యొక్క వాక్యదానములో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట చదవండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవాకు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవే. హల్లెలూయా. ఒక తల్లి ఒక కుమారుడి ఎడల కొంత మాత్రమే కొన్ని తలంపులు ఉంటాయండి. ఎలా ఉంటాయంటే వాళ్ళ తలంపులు, వాళ్ళ ఆలోచనలు నేను చెబుతాను. కుమారుడు ప్రసవించంగానే ఆ తల్లి వెంటనే చూసి కొంచెం వాడికి కొంచెం అలా పెద్దగానే ఒకటేమాట, నా కొడుకును డాక్టర్ చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. నా కొడుకును డాక్టర్ చేయాలి, నా కూతుర్ని కలెక్టర్ చేయాలి. నేను పిలవంగానే మా డాక్టర్ వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు. మనుషులు ఆలోచనలు ఇలా ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే కొడుకుని ఎత్తుకోగానే అబ్బో నా కొడుకు డాక్టర్, నా కొడుకు డాక్టర్, లేకపోతే నా కొడుకు యాక్టర్. ప్రియత్వం వెళ్ళారా? మనుషుల యొక్క తలంపులు. దేవుని తలంపులు ఎలా ఉంటాయంటే నీ తలంపులేమో కొంతవరకే ఉంటాయి. దేవుని తలంపులు విస్తారమైన తలంపులు. ఆకాశమునకు భూమికి ఎంత వ్యత్యాసం ఉందో, ఎంత ఎత్తు ఉందో, ఎంత దూరమైతే ఉందో అంతకంటే రెట్టిపోయేటువంటి ఆలోచనలు, రెట్టిపోయేటువంటి తలంపులు, రెట్టిపోయేటువంటి ఆశలు, కోరికలు దేవుడు నీ ఎడలా కలిగి ఉన్నాడు. ఇలాగే ఒక వ్యక్తి మనుష్య యొక్క స్వభావం కొలది ఒక ఆలోచనను తలంచాడు. ఏంటయ్యా ఆలోచన అంటే తనకు దగ్గర మొత్తం కూడా 12 మంది కుమారులను కలిగి ఉన్నాడు. 12 మంది కుమారులను కలిగి ఉంటే ఒకే ఒక కుమార్తెను కలిగి ఉన్నాడు. ఆ 12 మంది కుమారులు ఆయనకు ఉన్నప్పుడు అందరినీ కూడా ఒక లెవెల్లో పెంచుకుంటూ వచ్చాడు. వారికంటే ఎక్కువగా ఆయనకు ప్రియమైనటువంటి కుమారుని తీసుకొని ఆయన ఏం చేశాడంట, ఒక మంచి గొర్రెల కాపరిగా అతన్ని ఉంచాలని, ఒక మంచి గొర్రెల కాపరిగా చేసి తన జీవితాన్ని పెంచి అలా పెద్ద చేసి అనేకులకు మాదిరికరంగా చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాడు యాకోబు. ఒక్కసారి ఆ మాట కూడా ఆదికాండం 37వ అధ్యాయం 2వ మాట. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. చాలండి. యాకోబుకు ఎంతమంది వంశావళి చెబుతా ఉండి ఆ వంశావళిలో నుంచి ఒకరి పేరుని ఇక్కడ దేవుడు బాగా ఎక్స్పోజ్ చేస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? యోసేపు తన సోదరులతో కూడా ఏం చేస్తా ఉన్నాడు? మందను మేపుతా ఉన్నాడు. తండ్రి ఆలోచన.
ఒక మందను మేపే కుమారుడిగా నా కొడుకుని చేయాలి, ఒక మంచి గొర్రెల కాపరిగా నా కొడుకును చేయాలి. అయితే ఈ తండ్రి యొక్క ఆశలు, ఈ తండ్రి యొక్క కోరికలు, ఈ తండ్రి యొక్క తలపులు ఈ విధంగానే ఉంటూ ఈయన ఇలాగే వెళుతూ ఉన్నప్పుడు, అయితే యేసయ్య ఈ కుమారుడితో చెబుతా ఉన్నాడు, బాబు ఇదిగో నీవు గొర్రెలు మేసేవాడు కాదురా, రాజు. చప్పలు కొడు గట్టిగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కర్ర పట్టుకొని ఒక్కసారి ఆ గొర్రెలంతా వెళ్తూ, ఆ పశువులంతా వెళ్తూ అలాగే తిరగటము, కొండలెక్కి మెట్లెక్కి గుట్టలెక్కి తిరగడం నాకు ఇష్టం లేదు. ఏం కావాలో తెలుసా? ఒక మంచి రాజు కావాలి, దేశాన్ని పరిపాలించే రాజు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య తలంపులు ఎలా ఉన్నాయి, నీ ఎడల దేవుని తలంపులు ఎలా ఉన్నాయి? మనం తలంచింది కొంతవరకు మనం తలుస్తా ఉన్నాం, కొంతవరకు మన ఆలోచనలు, మన తలంపులు కొంతవరకే, మన యొక్క నిర్ణయాలు కొంతవరకే. ఆ యొక్క నిర్ణయాలు, ఆ ఆలోచనలు ఎంతవరకు అంటే ప్లాన్స్ వేస్తూ ఉంటాం, బాగా బంగారు లెక్క ప్లాన్స్ వేస్తాం, కానీ ఆ ప్లాన్ నెరవేరులోపు మన ఆయువు తనువు చాలిస్తూ ఉందంట. కారణం ఏంటి? అది దేవుని చిత్తంలో, దేవుని యొక్క తలంపులో ఆ ఆలోచనలు లేదు కనుక అది మధ్యలోనే ఆగిపోతా ఉంది. కారణం ఏంటి? దేవుని తలంపు ఎలా ఉంది అంటే, బాబు ఈయన గొర్రెల కాపరి కాదు, ఈయన ఎవరంటే ఒక గొప్ప రాజుగా నేను చేయాలని చెప్పేసి దేవుడు తలంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా తలంపులు నీ తలంపుల వంటివి కావు. ఆకాశం కంటే భూమి ఎంత దూరంగా ఉందో, భూమి కంటే ఆకాశము అంతలా ఉండే నా ఆలోచన. ఇంకొక మాట, కీర్తన భాగము 139 కీర్తన 16-17 వాక్యం మనం ధ్యానిస్తే అక్కడ దేవుడు అంటాడు, అయ్యా నా నీ ఆలోచనలు ఎప్పటి నుంచి ఉన్నాయి? నేను పెరిగి పుస్తకం పట్టుకొని స్కూల్కి వెళ్తున్నప్పుడు నా ఆలోచనలు అక్కడ వరకు ఉన్నాయా? లేకపోతే యవన ప్రారంభంలో అడుగు పెట్టిన తర్వాత అంతవరకే ఉన్నాయా నా ఆలోచనలు? లేకపోతే నేను జాబ్ చేస్తున్నప్పుడు ఈ జాబ్ కాదురా బాబు నువ్వు చేసేది, ఈ జాబ్ అని చెప్పేసి ఇంతవరకు నా ఆలోచనలు? ఎప్పటి నుంచి దేవుని యొక్క ఆలోచనలు ప్రారంభమయ్యాయి? ఎప్పటి నుంచి నేను దేవుని యొక్క తలంపులు స్టార్ట్ అయ్యాయంటే, ఎప్పటి నుంచి దేవుని చూడడం ప్రారంభించాడంటే, ఒకసారి ఆ మాట మనం ధ్యానిస్తే అక్కడ చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ధ్యానించదమ్మా. 139వ కీర్తన 16-17 వాక్యాలు. నేను పిండమునై ఉండగా ఈ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. దేవా, దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. వాటి మొత్తం ఎంత గొప్పది, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదాననుకుంటున్నా, వాటిని లెక్కించదానుకుంటున్నా. అవి ఇసుక కంటెను, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి, ఎక్కువై ఉన్నవి. సభలో గాడిగా ఒకసారి హల్లెలూయా. కారణం ఏంటంటే, ఎందుకు కొట్టామని చెప్పండి? ఇప్పుడు ఎందుకు కొట్టామండి? నీవు పిండమువై రూపించబడక మునిపే దేవుని కన్నులు నిన్ను చూచాయి. నా యేసయ్య అంటున్నాడు, నీవు పిండముగా నీ తల్లి గర్భంలో ఇంకా ఒక చిన్న విత్తనముగా పడినప్పుడే నా కన్నులు నిన్ను చూచాయి. ఆమేన్, హల్లెలూయా. రూపించబడిన దినములు ఒక్కటైనా కాక మునిపే, రూపించబడిన దినం ఒకటేనో కాకమునిపే, ఒక సంవత్సరానికి 365 రోజులు అయితే ఆ 365 రోజులలో నీ దినములు ఎన్ని ఉన్నాయో దేవునికి పక్కా తెలుసు. ఆ దినములలో ఏ దినములను ఏది చేయాలో, ఏ దినమును ఎక్కడికి వెళ్ళాలో, ఏ పని చేయాలో, ఎలా చేయాలో మొత్తం కూడా నువ్వు మాట్లాడే మాట, నువ్వు కూర్చుండే నీ యొక్క నడక పడక కూర్చుండే సమస్తాన్ని కూడా యేసయ్య నీ చర్యలు మొత్తం కూడా రాసి ఉంచాడయ్యా. కారణం ఏంటి ప్రభువా? ఇవన్నీ నువ్వు రాసించావు ఎందుకు కొరకు అంటే, దేవుడు అంటాడు, ఎలా చూస్తావు ప్రభువా? నువ్వేమో ఎక్కడో మహాకాశమందు అక్కడ నువ్వు కూర్చుంటావు పరలోక రాజ్యాల్లో, నేనేమో ఈ యొక్క భూమి మీద ఉంటాను. మరి నేను ఈ భూమి మీద ఇలాగ తిరుగుతూ ఎక్కడెక్కడో పలుపుల రకంగా నేను తిరుగుతూ ఉన్నప్పుడు, మరి నువ్వు అంటున్నావు నేను సమస్తం నాకు కనబడుతున్నవి అంటున్నావు. ఎలా కనబడుతుంది ప్రభువా? నువ్వు నన్ను చూడటం లేదే అని చెప్పేసి ఒక వ్యక్తి దేవుణ్ణి అడిగాడంట. దేవుణ్ణి అడిగితే దేవుడు ఆ వ్యక్తితో చెప్పిన ఒకే ఒక మాట, అయ్యా చూడుము
నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారము నిత్యం నా ఎదుట కనబడుతూ ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా అరచేతుల్ని చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు ప్రతిదీ కనబడుతూ ఉంది. ఒక సీసీ కెమెరా కూడా సరిగ్గా కనబడకపోవచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధానంలో సమస్తం కూడా ప్రతిదీ కూడా కనబడుతూనే ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, దేవా నా తలపులు ఎంతో విస్తారములు, అవి లెక్కించదను అనుకుంటున్నా ఇసుక కంటే ఎంతో గొప్పగా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ యేషపుతో తండ్రి అంటా ఉన్నాడు, నాయనా అన్నల యొక్క చర్యలను నువ్వు చూసి రాపోన్నప్పుడు అన్నలు ఏం చేశారు, అంత కూడా తమ చెడు మార్గంలో తెచ్చి అలాగ చూపిస్తూ ఉన్నప్పుడు హేళన చేస్తూ ఉన్నారు. కలల కనేవాడు వస్తూ ఉన్నాడు, మన గురించి చిత్త విప్పేవాడు వస్తూ ఉన్నాడు. యేసయ్య కూడా అదే బాధపడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ మాట ధ్యానించండి. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోపలనుల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా. తమ ఆలోచనను అనుసరించి, ఎవరి ఆలోచనలయ్యా చెప్పండి? మన ఆలోచనలు. తమ ఆలోచనను అనుసరించి చదవండి. చెడు మార్గంలో నడుచుకొనుచు లోపలనుల్లని ప్రజల వైపు దినమంతయు చేతులు చాపుచున్నాను. ఏ రోజనయా? ఒక రోజా, 2 రోజులా, 3 రోజులా? ప్రతి దినము కూడా దేవుడు ఏం చేస్తుందంట, నీ చేతులు చాపుతూనే ఉన్నాడు. అయ్యా అమ్మా నువ్వు చేసే తప్పమ్మా, ఇక్కడే నా దగ్గరికి రా బాబు, నువ్వు చేసే తప్పునైనా ఒక్కసారి రా నా వైపు, నేను చేతులు చాపుతా ఉన్నాను, నేను నిన్ను చూస్తున్నాను. నువ్వు ఎక్కడెక్కడ ఏ క్రియలు చేస్తున్నావో, ఎక్కడెక్కడ ఏ తలంపుల చేత నువ్వు బాధపడుతూ ఉన్నావో సమస్తాన్ని నేను గమనిస్తూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను. ఇదిగో చేయి చాపుతున్నాను. ఒక్కసారి నా యొక్క చేతి నీళ్ళలో నువ్వు ఆశ్రయాన్ని పొందుకోమని చెప్పేసి దేవుడు అడుగుతా ఉన్నాడు. నీ తలంపు స్థలంగా నువ్వు వెళ్ళొద్దు, నీ ఆలోచన స్థలంగా నువ్వు వెళ్ళొద్దు, నీ మనస్సు చెప్పినట్టు నువ్వు చేయొద్దు. శరీరము మనిషికి ఉంది 3 వీక్ పాయింట్స్ అండి. ఒకటి ఏంటంటే కన్ను చూస్తుంది, మనస్సుకు ప్రేరేపిస్తుంది, శరీరము చేస్తుంది. ఆ 3 కలుపుతూనే పాపము చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేస్తుంది. ఎందుకొరకయ్యా ఇది ఇలాగంటే దేవుడు అంటున్నాడు, తమ చెడు మార్గములు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు. ఒకరేమో మంచి మార్గంలో నడుస్తూ ఒక కుటుంబంలోనేమో చెడు మార్గంలో నడవడం ప్రారంభిస్తారు. ఎలాగయ్యా? భార్యనేమో బుద్ధిగా ఉదయం లేచి బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళడం ప్రారంభిస్తుంది. భర్తనేమో బుద్ధిగా లేచి ఏం చేస్తాడు, అలాగ తిరుగుతూ ఎక్కడికి వెళ్తాడు, పలుపుల రకాలుగా తిరుగుతుంది. ఒకతను ఆయన ఏం చేసేవాడంటే ఉదయాన్నే లేచి డ్యూటీకి నీట్గా సక్రమంగా నడైపోయి డ్యూటీకి వెళ్ళిపోయేవాడు. సాయంకాలం వచ్చే టైం అంతా ఆ బట్టల నిండా మరకలే, ఆ బట్టల నిండా బురదలే అలా కనబడుతూ ఉండి ఇంట్లో వచ్చి అలా కూర్చునేవాడంట. పాస్టర్ గారి దగ్గరకు వచ్చాడు. పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పాడు, అయ్యా మాస్టర్ అయ్యా, ఈ త్రాగుడు అనేటువంటి వ్యసనం నుంచి నేను బయటపడలేకపోతున్నాను. ఉదయమో మంచిగా నీట్గా చక్కగా రెడైపోయి వెళ్ళిపోతాను, సాయంకాలం కాగానే పలుపుల రకాలుగా నేను ఆ ఒక భిక్షగాడి కంటే ఒక అవమాన ఫలంగా నేను వస్తున్నానయ్యా. ఒక్కసారి నాకు ఏదైనా ఆ మార్గం లేకుండా ఒక్కసారి నాకు ఏదైనా చేయగలరా అని చెప్పాడంట. అప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పారంట, అయ్యా నువ్వు మంచిగా పాటలు పాడతావు, మంచి సింగరు, ఆదివారం రాగానే చర్చిలో బాగా పాటలు పాడతావు చప్పట్లు కొట్టుకొని, మరి ఈరోజేమో ఈ విధంగా బాధపడుతున్నావే, అయితే నేను నీకు ఒక మంచి పాట నేర్పిస్తాను, ఆ పాట పాడుకొని ఇలాగ నువ్వు చక్కగా ఇంటికి రావచ్చు, ఆ వ్యసనం నీ నుంచి దూరం అయిపోతుందని చెప్పాడంట. సరేనయ్యా ఆ పాట పాడదామని చెప్పేసి పాడినంట. లోకములు దాని ఆశలు సమస్తము నాకు వద్దు, యేసు చాలు, సాతానా నన్ను విడిచిపో అని చెప్పేసి అలాగా ఆ బార్ షాప్ కాడికి అలాగొచ్చి అలాగా ఇంటికి రమ్మని పాస్టర్ గారు చెప్పాడంట.
ఈయన చేశాడు, అలాగ మొత్తం కూడా పాట పాడుకుని లోపలికి రావాలి కదా. వెంటనే లోకములు దాని ఆశలు సమస్తము నాకు వద్దు, యేసు చాలు, సతనా నన్ను విడిచిపో అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి బాగా పుల్లు తాగేసి ఇంటికి వెళ్ళిపోవాడు. కారణం ఏంటయ్యా? వంకర మార్గములు, చెడు మార్గములు, చెడు తలంపులు. దైవ సేవకులు ఎంత చెప్పినా వినరు, బ్రదర్స్ ఎంత చెప్పినా వినరు. అయ్యా చర్చిలోని పని సిస్టర్స్ ఎంతలో ప్రార్థన చేస్తున్నాయి మీ కొరకు, బ్రదర్స్ మంచిగా ప్రేయర్ చేస్తున్నాయ్యా, మీరు వచ్చి కూడా మీ కొరకు మీకు ప్రేయర్ చేయండి, మోకరించండి, ప్రార్థన చేసుకోండి అనగానే పాస్టర్ గారు మిస్ కాకుండా వస్తాం. ఎప్పుడు వాళ్ళ ముందు అనిన తర్వాత ఆ యొక్క పాస్టర్ గారి గడప దాటి పోగానే వెంటనే ఇంట్లో చట్టి అని చేసి సినిమా చూస్తారు. కారణం ఏంటి? ప్రియ దేవుని బిడ్డ, నీ తలంపు. దేవుని తలంపు అంటున్నాడు. అయ్యా నువ్వు ఈ విధంగా తలస్తూ ఈ విధంగా ఆలోచన చేస్తూ నీకు దేవుడు ఏం చేశాడమ్మా? ఎవరు పెడతారు ఈ ఆలోచన? సాతాను పెట్టే ఆలోచన. నీకు దేవుడు ఏం చేశాడమ్మా? ఇదిగో అయ్యా నీకు దేవుడు ఏం చేశాడు చెప్పొకసారి. నీ వంట నువ్వు చేసుకుంటున్నావు, కానీ పక్కన అంగట్లో మాత్రం అప్పు మాత్రం తీయటం లేదు. నెలంతా కష్టపడుతున్నావు, కానీ ఆ కష్టపడి ఆ సంపాదన ఇంటికి తిన్నగా రావట్లేదు, మధ్యన అయిపోతుంది. ఒకవేళ నీ దేవుడు ఉంటే నీకు సాయం చేయొచ్చు కదా. సాతాను పెట్టే ఆలోచనలు. ప్రియ దేవుని బిడ్డ, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నీ యొక్క కష్టార్జితము, ఒకవేళ నీకు 30,000 జీతం అయితే ఆ 30,000 నీవు నీ పిల్లలు నీ కష్టార్జితము నిశ్చయముగా అనుభవించాలని చెప్పేసి దేవుని కోరిక, దేవుని యొక్క తలంపు. మన తలంపులు ఎలా ఉంటాయి? మంచిలోనే అవి అయిపోతున్నాయి. కారణం ఏంటి? మోకాళ్ళ ప్రార్థన లేక. బయటికి వెళ్తున్నాం, ఎలాగెళ్తున్నాం అంటే అయ్యా ప్రేర్ చేసుకుని బయటికి వెళ్ళండి, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది అంటే వెళ్తారు చిన్న ప్రార్థన, యేసయ్య బయటకు వెళ్తున్నా నన్ను కాపాడు, ఆమె వెళ్ళిపో అంటే యేసయ్య మన యొక్క సర్వెంటా? కాదు కదా. మరి మనం చేసే ప్రార్థన ఎలా చేస్తున్నాం? అయితే యేసేపు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవా నా నీ తలంపును బయలుపరచు ఒకసారి. హల్లెలూయా. యేసేపు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా నీ తలంపులు ఏంటివి, నా నీ ఆలోచనలు ఏంటివి బయలుపరచు. నా తండ్రి యొక్క ఆలోచన గొర్రెలు కాపరిగా చేయాలని చెప్పేసి నా తండ్రి ఆలోచన. మరి నీ ఆలోచన చెప్పమంటే దేవుడు చెబుతా ఉన్నాడు, యేసేపు నీ ఎడల నా ఆలోచన ఏంటో తెలుసా? రాజుగా నేను నియమించాలనుకుంటున్నానయ్యా. నా దేశం అది, నా పట్టణం అది, నా జిల్లా అది, నా నగరం అది. నేను ఈ చిన్న దేశానికి రాజును కావటమా? ఇది ఎలా ప్రభా అంటే దేవుడు చెప్తున్నాడు, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. చెప్పకూడదు గట్టిగా బయలుపరచు. దేవుడు చెబుతా ఉన్నాడు, అయ్యా నీ ఎడల నా తలంపులు ఎలానో తెలుసా? సూర్య చంద్ర తారలు సైతము నీకు నమస్కారం చేయుచున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. సూర్య చంద్ర తారలు సైతము, నక్షత్రాలు సైతము నీకు నమస్కారం చేయుచున్నది. ఇది నా చిత్తం, నా తలంపు, నా ఏర్పాటు. ఈ ఏర్పాటు సరంగా నువ్వు వెళ్ళు. ఉదయం లేచాడు, తండ్రి ఇదిగో యేసయ్య నాకు దర్శనం ఇచ్చాడు, ఈ కళనిచ్చాడు, ఆయన నాయన ఏ తలంపు కలిగి ఉన్నాడంట. తండ్రి అన్నలు అందరూ అంటున్నారు, బుద్ధి లేదు నీకు, చిన్నవాడివి, ఏం తెలుసు నీకు, అయితే నువ్వు మా మీద రాజ్యాన్ని వెళ్తావా అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ తండ్రి ఏం చేశాడంట, ఆ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకొని మనసులోనే భద్రంగా దాచుకున్నాడు. దాచుకొని ఏం చేస్తూ ఉన్నాడు? విలాప వాక్యం 2:19 ఒక చక్కని మాట ఉంది. ఏమనంటే, రేయి మొదటి జామున నీవు లేచి నీళ్లు కుమ్మరించినట్లు నా సన్నిధానంలో నీ హృదయాన్ని కుమ్మరించు. నీ పిల్లల ప్రాణం కొరకు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీవు కన్నీరు కార్చి యేసయ్య సన్నిధానంలో నీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించు. ఎప్పుడైతే అలా కుమ్మరిస్తావో, ఎప్పుడైతే నీ బిడ్డల భవిష్యత్తులో ప్రభా జీవితం నీ యొక్క వారి యొక్క జీవిత తలంపులు ఆలోచనలు ఏమైతే ఉన్నాయో మీరు బయలుపరచండి, స్థిరపరచండి అని ప్రార్థన చేస్తావో, నీవు చేసిన ప్రార్థనకు తండ్రి అయిన దేవుడు ఆమేన్ అని చెబుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆమేన్ అని చెబుతాడు.
యేసేపు చూసిన దర్శనమును, యేసేపు చూసిన కళను, యేసేపు చూసినటువంటి ఆ యొక్క విజన్ ను ఏం చేశాడంట, అలాగ మనసులో దాచుకున్నటువంటి యాకోబు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా, నా కుమారుణ్ణి నా చేతిలో నుంచి నీ చేతిలో పెడుతున్నాను. వాడి యొక్క తలంపులు, వాని మీ యొక్క తలంపులు, ఆలోచనలు ఏమైతే ఉన్నాయో వాటిని నెరవేర్చు ప్రభువా. హల్లెలూయా. నువ్వు చేస్తున్నావా నీ బిడ్డ కోసం ప్రార్థన? నువ్వు చేస్తున్నావా నీ కుమారుడు కోసం ప్రార్థన? నువ్వు చేస్తున్నావా నీ కుటుంబం కోసం ప్రార్థన? ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తే, ఇదిగో నీ కుమార్తె యొక్క కుటుంబము బాగలేదని చెప్పేసి నువ్వు ఏడవవు. నువ్వు ఈరోజు కన్నీరు కార్చి ఉదయాన్నే ప్రార్థన చేస్తే, అయ్యో ఇదిగో నేను నా కుమారుడికి పెళ్లి చేశాను, కానీ ఇదిగో నా కుటుంబం ప్రతిరోజు కూడా గొడవలే, ఇబ్బందులే, ఇరుకులే, కష్టాలే, ప్రతిరోజు కూడా తంటలే పడుతున్నాయి అని చెప్పేసి నువ్వు కన్నీరు కార్చవు. కారణం ఏంటి? యేసేపు గురించి యాకోబు గారు ఎప్పుడు ప్రార్థన చేశారంటే, ఆయనకు దేవుడిచ్చిన దర్శనం జరిగిన వెంటనే మోకరించాడు. తండ్రి, నా కుమారుడు భవిష్యత్తు నీ చేతులు పెడుతున్నానయ్యా, నువ్వు వాటిని నెరవేర్చు ప్రభువా. ప్రభువా, నా కుమార్తె భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నాను, నెరవేర్చు దేవా. నీ యొక్క చిత్తానుసారంగా ఆ బిడ్డ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు నాకు ఉండాలి ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేయి. ఒక్కసారి చూద్దాం, నీ బిడ్డ జీవితము, నీ కుమారుడి జీవితము, ఇద్దరు కుటుంబాలకు కూడా క్షేమం. నీ ఇంటికి వచ్చిన నీ కోడలు ఎలాగొస్తాయంటే కేవలము నీ కూతురి కంటే ఎక్కువగా చూసుకునే బిడ్డలా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కారణం నువ్వు చేసే మోకాళ్ళ ప్రార్థన, కారణం నువ్వు మోకరించి ప్రార్థన చేసే ప్రార్థనలో నీ హృదయాన్ని కుమ్మరించే ప్రార్థన నీ కుటుంబాన్ని చక్కబెడతా ఉంది. యాకోబు అదే ప్రార్థన చేస్తా ఉన్నాడు యేసేపు గురించి. తండ్రి, ఈ కుమారు యొక్క జీవితాన్ని, ఈ కుమారు యొక్క భవిష్యత్తును నువ్వు మార్చాలని ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య ఏం చేశాడు? ఆ జీవితాన్ని, ఆ భవిష్యత్తును చూద్దాం ఒకసారి, గమనించండి. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారపట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతను ఎక్కించాను. కారణం ఏంటండి? తండ్రి అంటున్నాడు, ఒక మంచి గొర్రెల కాపరికి కారబాబు, ఈ గొర్రెలన్నింటిని నువ్వు మేపుకో. యేసయ్య అంటున్నాడు, నిన్ను మనుషుల పట్టు జాలరిగా చేస్తాను. చేపలు పట్టే జాలరి కాదు, మనుషులు పట్టే జాలరు. గొర్రెలు కాసుకునే గొర్రెల కాపులు కాదు, జనములను ఏలుబడి రాజు. హల్లెలూయా, రాజు కావాలి. కారణం ఏంటి? తలంపులు నెరవేర్చబడాలి. అవి నెరవేర్చబడాలి అంటే ఏం కావాలి? నీ మోకాళ్ళు నల్లబడాలి. హల్లెలూయా. నీ మోకాళ్ళు నల్లబడితే నీ ముఖం తెల్లబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ మోకాళ్ళు నల్లబడితే నీ ముఖం తెల్లబడుతుంది. నీ ముఖం తెల్లబడాలని చెప్పేసి నీ బ్యూటీ పార్లర్కి వెళ్ళినా లాభం లేదు. ఎంత నువ్వు క్రీములు పూసి ట్రీట్మెంట్ తీసుకొని గ్లామర్ గా రావాలి అంటే ఆ గ్లామర్ లో అందం ఉండదు. మరుసటి రోజుకంతా పూసినట్టు అంతా ఊడిపోయింది. ప్రియ దేవులారా, లోకములో ఉన్నటువంటి ఈ యొక్క శరీరానికి సంబంధించిన అందం మనకొద్దు. ఆత్మీయ అందం కావాలి, ఆత్మీయ అభిషేకం కావాలి, ఆత్మీయటువంటి నడిపింపు మనకు కావాలి. ఈ యొక్క యేసేపు జీవితంలో దేవుడు చేసినటువంటి తలంపులు అయ్యే, ఆలోచనలు అవే. ఎలా చేస్తా ఉన్నాయంటే ఆ తండ్రి అంటా ఉన్నాడు, అయ్యా చిన్న గొర్రెల కాపరిగా నువ్వు వెళ్ళిపో. ఇలాగే సమూయేలు గారు కొన్ని ఆలోచనలు చేశారు. ఆ దేశానికి రాజు కావాలి అనేసి అనుకుంటూ ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా అడుగుతా ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు రాజు కావాలి అనేసి దేవునికి చేతులెత్తు ప్రార్థన చేస్తా ఉన్నారు. యేసయ్యా, మాకు ఒక మంచి రాజు కావాలి ప్రభువా. ఆ రాజు ఏం చేయాలి? మమ్మలను చక్కగా పరిపాలించాలి. ఈ సౌలుకు దయ్యం పట్టింది, సరిగా ఏం చేస్తా ఉన్నాడు? అందరినీ కూడా దినాలు లెక్కిస్తా ఉన్నాడు, పలు రకాలుగా బాధపడతా ఉన్నాడు. కనుక ఈ యొక్క సౌలు కాకుండా సౌలు కంటే మంచి రాజు మాకు కావాలి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేశారంట.
దేవుడు సమయంతో మాట సమయంలో నువ్వు లేచాడు. ఏంటి ప్రభువా? ఏం లేదు నాయనా, నువ్వు లేచి అక్కడ ఉన్నటువంటి యెషయా ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడంట. యెషయా ఇంటికి మనం ఎంత బాగా నీట్గా డ్రెస్ చేసుకొని ఆ యొక్క తైలపు కొమ్మ పట్టుకొని అలాగొచ్చాడు. వచ్చిన తర్వాత అలాగ తిరుగుతూ ఉండి ఒక మెట దగ్గర కూర్చొని అడుగుతా ఉన్నాడు. ఏమని? యెషయా, నీ కొడుకులు రమ్మని బయటికి వచ్చాడు. ఒక్కొక్కడు 7 మంది వచ్చారు అక్కడికి. వచ్చిన తర్వాత ఇలాగ వస్తాడు. అది తీసుకొని కొమ్ము తీసుకొని బాగా ఎత్తు రూపము అందమైనటువంటి వాడిని 6 అడుగుల అందం, మంచిగా ఆ బల శౌర్యంగా ఉన్నటువంటి పరాక్రమశాలటువంటి మొదటి కుమారుని చూసి వెంటనే నిజముగా దేవుడు కోరుకున్నవాడు వీడే. హల్లెలూయా, హల్లెలూయా. వీణ్ణే దేవుడు కోరుకున్న కనుక వీడిని అభిషేకిస్తాను అని చెప్పేసి కొమ్ము తీసుకొని అలాగ అభిషేకించకపోలేపు దేవుడు సమయంలో ఆగు. ఏంటి ప్రభా? బాగానే ఉన్నాడు కదా, వీడికేమైంది? మంచిగా ఉన్నాడు, నీట్గా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. వీడు నీ రాజుకైతే బాగానే పనికి వస్తాడు కదా. కాదు, వీడు పనికి రాడు. వెంటనే 2వ కుమారుడు వచ్చాడు. 2వ కుమారుడు అలా రాగానే ఆ 2వ కుమారుని కూడా అభిషేకించగలుగుతాం. సమయంలో ఆగోసారి 2వ వాడు కూడా కాదు, 3వ వాడు వచ్చాడు, వాడు కాదు, 4వ వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత చివరిగా అప్పుడు ఈ సమయాలు అలా కూర్చొని బాధపడుతూ యెషయాతో, యెషయా వీళ్ళైనా ఉండింది, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అంటే అక్కడ ఉన్నటువంటి యెషయా అంటున్నాడు, అయ్యా ఒక్కగానొక్కడున్నాడు, దేనికి పనికిరాని, ఒక్క గొర్రెలు కాచుకోవడానికి తప్ప దేనికి పనికిరాడు. గొర్రెలు కాచుకొని ఎంతకాలం అరణ్యంలో ఈ కొండ ఎక్కితే ఏమొస్తుంది, ఈ కొండ దిగుతే ఏమవుతుంది, ఎక్కడ ఈ చింతకాయలు తిరుగుతాయి, ఎక్కడ మాడికాయలు తిరుగుతాయి చెప్పండి, భద్రంగా చెప్పగలడు, పాటలు మంచిగా పాడుతుంది. కానీ అయితే ఈ యొక్క రాజ్యాధికారం చేయడము, ఆ తర్వాత ఇవన్నీ ఇక్కడ మెయింటెనెన్స్ చేయడము తెలియదు అతనికి. కనుక వీళ్ళల్లో ఎవరినొక్కరు చేయమంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి వాడిని రమ్మని చెప్పు. ఎప్పుడైతే దావీదు అక్కడి నుంచి రావడం ప్రారంభించాడో దేవుని ఆత్మ సంతోషించడం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి దేవుని ఆత్మ సమూయేలుతో మాట్లాడుతూ ఉంది, నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. తైలపు కొమ్ము తీసి వీడిని అభిషేకించు. సమూయేలు తలంపులు ఎలా ఉన్నాయి? బాగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, అందముగా ఉన్నాడు, మంచిగా నవ్విస్తూ ఉన్నాడు, మంచిగా కవిస్తూ ఉన్నాడు, ఏది కావాలంటే చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఈయన్ని తీసుకొని అభిషేకిస్తే ఈ యొక్క రాజ్యం అంతా బాగుపడుతేమనుకున్నాడు. కానీ యేసయ్య అంటున్నాడు, ఇదిగో ఈడు రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హుడు కాడు. హల్లెలూయా. అర్హుడు కాడు. ఎవరయ్యా అర్హుడు అంటే, ఇదిగో అక్కడ ఉన్నటువంటి విచ్చలేని పామరుడు, గొర్రెల దొడ్డులో ఉన్నట్టు వాడిని నేను తీసుకొని రాజ్య సింహాసనం మీద కూర్చోబెడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు? దావీదును అభిషేకించిన వెంటనే సౌలులో ఉన్నటువంటి దేవుని ఆత్మ దావీదులోనికి వచ్చింది. చప్పట్లు గట్టిగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం అవుతావో, ఎప్పుడైతే దేవుని సొంతానికి దూరం అవుతావో, ఎప్పుడైతే దేవ సేవకులకు దూరం అవుతావో, ఎప్పుడైతే దేవుని యొక్క సంఘానికి దూరం అవుతావో, ఎప్పుడైతే ప్రార్థనకు దూరం అవుతావో, ఎప్పుడైతే నడిపింపునకు దూరం అవుతావో, అప్పుడు ఆటోమేటిక్ గా దేవుని ఆత్మ నీ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతా ఉంది. సౌలులోనికి ఏమొచ్చింది? దేవుని యొద్ద నుంచి ఒక దురాత్మ వచ్చి సౌలులో చేరెను. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది దురాత్మ? దేవుని దగ్గర దురాత్మలు ఉన్నాయా? చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గర దురాత్మలు కూడా ఉన్నాయి. సౌలులోనికి వచ్చింది దురాత్మ, దావీదులోనికి వచ్చింది పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుని ఆత్మ. కారణం ఏంటి? దేవుడు దావీదును ఏమని పిలిచాడంటే, నా హృదయానుసారంగా నడుచుకున్నటువంటి ఏకైక కుమారుడు. చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఈరోజు దేవుడిని పిలుస్తా ఉన్నాడు, నా హృదయానుసారంగా నడుచుకునే ఏకైక కుమారుడిగా నీవు ఉంటావా?
ఏక కుమార్తెగా నీవు ఉంటావా? దేవుడు అడుగుతా ఉన్నాడు, నిన్ను పిలవాలని కోరుకుంటున్నాడు. నా హృదయానుసారుడా, నా హృదయానుసారంగా నడుచుకుంటున్నటువంటి నా బిడ్డ ఎంతమంది? నేను దేవుని హృదయానుసారంగా నేను జీవిస్తాను అన్న వాళ్ళు ఎంతమంది? నేను యేసు హృదయానుసారంగా నేను జీవిస్తాను. నా తలంపుల పైన ఏది కూడా పని చేయకూడదు. యేసయ్య తలంపులే పని చేయాలి, యేసయ్య ఆలోచనలే పని చేయాలి. నా జీవితంలో యేసయ్య మాటలే పని చేయాలి. నా తలంపుల పైన వేటికి కూడా కాకుండా ఇదిగో భక్తులైనటువంటి ఆ యొక్క సొలొమోను అంటాడు, ఇదిగో దేవుని యొక్క నీ ప్రవర్తన అంతటిలో దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకోవాలి. దేవా, నేను నీ తలంపులనుసారంగా జీవిస్తాను, నీ అధికారానికి నేను లోబడతాను అని. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల నా తండ్రి, మీకు వందనములు యేసయ్యా. ఇంతవరకు దేవా మీ కృపలో ఈ మాట ఉండి మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాను. క్రీస్తు ఆరాధన సమయంలో 2 దినములు మీ నామమునకు మహిమకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన వినాయకులకు నీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాను. ఈ చివరి దినమున అయినా మంచి వాక్య పరిచయంగా మీ మాతో మాట్లాడి మీకు వందనాలు. మీ బిడ్డ చేసుకున్న తీర్మానం బట్టి మీకు వందనాలు. మీ సంఘంలో వారు ఫలించే కృప, మీ సంఘంలో అభివృద్ధి పొందే కృప దయచేసి వేడుకొచ్చున్నాను. మీకు వందనాలు. పరిచయల సంఖ్యలు, కుటుంబ సంఖ్యలు, ప్రతి ఆర్థిక ఇబ్బందులు యేసు నామములో దయపడిపోవును. అభిషేకించి నడిపించి బలపరిచి కృపచ్చు మాకు యేసు నామములో నా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. కృప కూడా అంటే ఏ రోజుకు కావాలి. నాలో నీ ఉండగా అనే క్యాసెట్ ప్రభుకి ప్రతిష్ఠిస్తున్నాం. సభలు పట్టింది. ఈ గొర్రెలన్నిటిని నువ్వు మేపుకో. చేపలు పట్టే చాలవే కాదు, మనుషులు పట్టే చాలవు. గొర్రెలు కాసుకునే గొర్రెలు కాపులు కాదు. జనములను